శానిటైజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. కరోనా వైరస్ పుణ్యమా అని ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రత అలవాటు పడింది. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించటం, ప్రతిదీ శుభ్రం చేసిన తర్వాతనే ఉపయోగించటం, ఇలా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో శానిటైజర్లకి ఎక్కడా లేని, ఎప్పుడూ లేనంత వాడకం పెరిగిపోయింది. మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తతో శానిటైజర్ ని ఉపయోగించటం మంచిదే. కానీ శానిటైజర్ వాడేటప్పుడు కూడా పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. పదే పదే చేతులు కడుక్కోలేక చేతిలోకి కొంచెం శానిటైజర్ తీసుకొని చేతులు రుద్దుకోవడం సింపుల్ గానే అనిపిస్తుంది. పిల్లలకు కూడా ఇదే అలవాటు చేస్తున్నారు చాలా మంది. కానీ 10 ఏళ్లలోపు పిల్లలు శానిటైజర్ వాడినప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకోనివ్వకుండా చూడాల్సిన బాధ్యత పెద్దలదే. నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటున్న పిల్లలకు శానిటైజర్ ని ఇవ్వకపోవడమే మంచిది. శానిటైజర్లలో ఎన్నో కెమికల్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. బ్యాక్టీరియాలను నాశనం చేయాలని రసాయనాల వలన కొత్త సమస్యల్ని తెచ్చుకోకండి. మన శరీరంలో మన చేతులపై ఉండేదంతా చెడు బ్యాక్టీరియా కాదు, మనకి ఉపయోగపడే బ్యాక్టీరియా, అంటే మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. శానిటైజర్ వినియోగం వల్ల చెడు బ్యాక్టీరియాతో పాటు మన చేతులపై ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నిర్మూలించబడుతుంది. అంతేకాదు పదే పదే శానిటైజర్ల వినియోగంతో బ్యాక్టీరియాని నాశనం చేయడం వల్ల మన శరీరంలో స్వయంగా బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి కోల్పోతుంది. దాని ద్వారా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. కాబట్టి ముందు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకుంటే బ్యాక్టీరియాతో ఫైట్ చేసే శక్తిని మన శరీరమే స్వయంగా కలిగించుకునేలా చేయొచ్చు. ఇక మరీ ముఖ్యమైన విషయం, ఇంట్లోని ఆడవారు శానిటైజర్స్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్లలో 60-90% ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ కు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇంట్లో వంట చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు, దీపాలు పెట్టే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రసాయన పరిశ్రమల్లో పనిచేసేవారు విధులకు వెళ్లే ముందు శానిటైజర్లని వాడకపోవడమే ఉత్తమం. అందరం గుర్తు పెట్టుకోవాల్సింది, శానిటైజర్ వాడకం వలన కేవలం చేతులపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్ మాత్రమే నాశనమవుతాయి. దుమ్ము, ధూళి, జిడ్డు లాంటివి అలాగే ఉంటాయి. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ కంటే చేతులను నీటితో, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం చాలా ఉత్తమం. మినిమం 30 సెకండ్ల పాటు చేతుల్ని కడుక్కోవడం అలవర్చుకోండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.